సమాజం కోసం ఎంతగానో శ్రమిస్తున్న జమీందార్లే నా దృష్టిలో అసలైన గొప్పవాళ్ళు. ఎవరు క్లాప్స్ కొట్టరేంటి? కొట్టండి. మంగా, ఏంటమ్మా నువ్వు? నేను రాసిచ్చిందేంటి, నువ్వు చెప్పిందేంటి అక్కడ? ఎందుకు ఇలా చేసావు? దానికి తెలిసింది జమీందార్ల గురించి ఒక్కటే కదా, అందుకే అదే చెప్పింది. అమ్మా, నువ్వేం దెప్పి పొడవాల్సిన అవసరం లేదు. చెప్పమ్మా, ఎందుకలా చేసావు? అంటే మమ్మీ, నువ్వు రాసిచ్చిన పేపర్ అంతా పాడైపోయింది. నేను సరిగ్గా నేర్చుకోలేదు. అందుకే ఏం చెప్పాలో తెలియక అలా చెప్పాను మమ్మీ. ఇప్పుడు చూడవే, నా మనవరాలు గంగ ఎలా చెప్తుందో అది ఖచ్చితంగా అద్రిపోయే స్పీచ్ ఇస్తుంది. నీ టీంలో అదే గెలుస్తుంది. చూడండి మీరు. దానికంత సీన్ లేదమ్మా. ఇందాకే దాని పేపర్ మిస్ అయింది. పాపం, అది నేర్చుకోవడానికి వీళ్ళే పోయింది. ఇక అదేం గెలుస్తుంది? గంగకి నేను రాసిచ్చిన పేపర్ మిస్ అయిందా? అలా ఎలా జరిగింది? గంగల పొరపాటు కూడా పోగొట్టుకోదే. మరి పేపర్ ఎలా పోయింది? ఏయ్, నిజం చెప్పవే, నువ్వే ఏదో చేసావు కదూ? అమ్మా, దానికి వేరే పని పాట లేదనుకుంటున్నావా? ఇది నేర్చుకోకుండా దాని చుట్టూ తిరగడానికి? అయినా అది అజాగ్రత్తగా ఉండి పోగొట్టుకుంటే మంగ మాత్రం ఏం చేస్తుంది? దాన్నెందుకు తిడుతున్నావు? అక్కడుందిగా, అదొచ్చినప్పుడు దాన్నే అడుగు, ఏం జరిగిందో చెప్తుంది. చెప్తానే, దీనివల్లేం తెలియాలి, అప్పుడు చెప్తాను. అయ్యో, ఇప్పుడు గంగెలా చెప్తుందో ఏంటో. అది ఖచ్చితంగా ఓడిపోవడం ఖాయమమ్మా. నెక్స్ట్ గంగా. ఈ దేశంలో గొప్ప వాళ్ళిద్దరున్నారు. అందులో ఒకరు మనకి ఎలాంటి ఆపద రాకుండా చూసుకునే సైనికులు. రెండవది మనకు ఆకలి బాధ లేకుండా చేసే రైతులు. మన సైనికులే గనక సరిహద్దుల్లో కాపలా లేకపోతే మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండలేము. మన శత్రువుల దేశాల నుండి మనల్ని, మన దేశాన్ని కాపాడటానికి గడ్డ కట్టే చలిలో కూడా సైతం లెక్క చేయకుండా, మనకెందుకులే అనుకోకుండా మన కోసం, మన దేశం కోసం గర్వంగా వాళ్ళ ప్రాణాన్ని కూడా పణంగా పెట్టడానికి సిద్ధపడుతున్నారు. మన ఐకమత్యాన్ని చూసి ఓర్పు లేని శత్రు దేశాలు మనల్ని, మన దేశాన్ని ముక్కలు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా మనమంతా కలిసే ఉండేలా మనల్ని, మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. అట్లాంటి వీరజనాలు లేకపోతే నేను, మీరు, మన అందరం ఇట్లాంటి ఏసీ గదుల్లో సంతోషంగా ఉండలేం కదూ. అందుకే సైనికులు గొప్పవారు. అలాగే ఇంకొక గొప్ప వాళ్ళు రైతులు. దేశానికి వెన్నెముక రైతన్నారు, అది నిజం. పట్టడన్నం పండించే వాళ్ళు లేకపోతే మనమంతా పస్తులే ఉండాలి. లాభాల కోసం ప్రతి ఒక్కరూ చూసుకునే ఈ రోజుల్లో ఏ లాభం లేకుండా కేవలం మన కడుపు నింపడం కోసం తన కడుపు కట్టుకొని మరీ రైతులు పంట పండిస్తున్నారు. మనం ఎన్ని కోట్లు సంపాదించినా తినడానికి అన్నం మెతుకులు లేకపోతే అంతా వృధానే అయిపోతుంది. అందుకే దేశాన్ని కాపాడే సైనికులు, దేశానికి అన్నం పెట్టే అన్నదాతలైన రైతులు ఇద్దరు గొప్పవాళ్లే. వాళ్ళిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉంటేనే మనం, మన దేశం సంతోషంగా, సురక్షితంగా ఉంటుంది. అందుకే జై జవాన్, జై కిసాన్. చూసావే, పేపర్ లేకపోతే ఏంటే, దానికి దేవుడు అద్భుతమైన బ్రెయిన్ ఇచ్చాడు. అది చాలే, దాంతో అది ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుంది. ఇప్పటికైనా అర్థమైందా గంగే ఎందుకు గెలుస్తుందన్నాను? వెల్డన్ గంగా, బాగా చెప్పావు. థ్యాంక్ యూ మ్యామ్. నా బంగారు తల్లి. అయ్యో, నా బంగారు తల్లి, నా బంగారు కొండ అన్నట్టుగానే ఈ అమ్మమ్మ పేరు నిలబెట్టావమ్మా.
అవును తల్లి, నేను ఇచ్చిన పేపర్ ఎలా మిస్ అయింది? తెలీదమ్మమ్మా. పోనీలే, దానికంటే మంచి కాన్సెప్ట్ చెప్పా. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. స్పీచ్ కి సంబంధించిన టెస్ట్ లో ధైర్యేష్ వర్మ సరిగా పెర్ఫార్మెన్స్ చేయనందున అతన్ని ఎలిమినేట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ చదువుకి సంబంధించిన టెస్ట్ లో గంగా, మంగా, సీత ఈ ముగ్గురి మధ్య పోటీ ఉంటుంది. బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఆల్ ద బెస్ట్. థాంక్యూ మ్యామ్. అరేంజ్మెంట్స్ అన్ని పూర్తయ్యాయా? బాధపడకు ధైర్యేష్. నెక్స్ట్ టైం నీ భయాన్ని కాస్త కంట్రోల్ చేసుకో. నువ్వే విన్ అవుతావు. ఏం చేస్తాం గంగా, నా భయాన్ని ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా నా వల్ల కావడం లేదు. అందుకే ఆయన గురించి వదిలి, నువ్వు మాత్రం గెలిచి తీరాలి. ఆల్ ది బెస్ట్ గంగా. థ్యాంక్ యూ. రే బండబావా, దానికి ఒక్కదానికి ఆల్ ది బెస్ట్ చెప్తావా? నాకు చెప్పవా? ఏంటి, నువ్వు గెలుస్తావా అనుకుంటున్నావా? నీకంత సీన్ లేదమ్మా. టెస్ట్ చదువుకు సంబంధించింది. ఎప్పుడూ చదువులో నీకంటే గంగే ముందుంటుంది. తన్ని ఓడించడం నీ వల్ల కాదమ్మా. అందుకే నువ్వు ఓడిపోతావు. నన్నే ఓడిపోతానంటారా నిన్ను? అయ్యో, నిన్ను వదలరా? వద్దు నిన్ను. గంగా, రేయ్, బండబావా, ఆగు. వద్దు బంగా, వద్దు, కొట్టొద్దు. విన్నారుగా, మనం ఆపాలని చూసినా ఆ గంగే విన్ అయింది. నెక్స్ట్ టెస్ట్ చదువుకు సంబంధించింది. అందులో అది ఖచ్చితంగా విన్ అవుతుంది. ఈసారి అలా జరగకూడదు. మీరేం చేస్తారో నాకు తెలీదు. అది మాత్రం ఓడిపోవాలి. నువ్వు చెప్పినాక నేను చేయకుండా ఉంటానమ్మా. ఖచ్చితంగా చేస్తాను. ఇందులో నువ్వే గెలుస్తావు. ఇక నిశ్చింతగా వెళ్ళు తల్లి. ఎందాక గంగను ఆపినా ఆగలేదు. ఇప్పుడే ఆపుతావు వదినా? దానికి ఒక పథకం ఆలోచించినాను, చెప్తాను వినండి. అర్థమైనదా? ఓ బ్రహ్మాండంగా అర్థమైనది. ఇప్పుడు నేను వెళ్ళి గంగని పిలుచుకొస్తాను, మీరు వెళ్ళండి. పదమావా. అమ్మ గంగా, ఇదిగో గంగా రా. ఈ టెస్టులో ఇందాకటి కంటే నువ్వు బాగా పర్ఫార్మెన్స్ చేయాలి, సరేనా? అట్టగే అమ్మమ్మా. నువ్వు బాగా పర్ఫార్మ్ చేయాలి. నేను ఇక్కడే ఉంటాను. అమ్మా, ఓసారి ఇలా రామ్మా. ఏ, ఎందుకు? ఏం లేదమ్మా, ఇందాక బాగా మాట్లాడింది కదమ్మా. అందరి కళ్ళు గంగ పైనే పడ్డాయి. అందుకే దిష్టి తగులుంటాది. కాస్త పక్కకి తీసుకెళ్లి దిష్టి తిత్తాను. అట్ట. ఇప్పుడేమొద్దు, అవతల టెస్ట్కి టైం అవుతుంది. ఏం కాదులే అమ్మా, నిమిషంలో అయిపోతాది. అది కాదే మేడం, మిమ్మల్ని ప్రిన్సిపల్ గారు రమ్మంటున్నారు. సరే సరే, నేను వస్తాను, మీరు వెళ్ళండి. ఇదిగో అమ్మ గంగా, గౌరీ, రా. నువ్వు త్వరగా పంపించు. అట్టకేనమ్మా. మళ్ళీ లేట్ చేయకు. ఇదిగో 2 నిమిషాల్లో పంపించేస్తాను. ఆ, రామ్మా. సరే. అట్టకేనమ్మా. నాకెందుకులే అమ్మా ఈ దిష్టి. అవతల చదువుకి సంబంధించిన టెస్ట్ జరుగుతుంది. నా నెల్లి కాస్త ప్రిపేర్ అవుతానమ్మా. అయ్యో, అట్ట అనకమ్మా. నువ్వు బాగా సెత్తావని అందరి కళ్ళు నీ మీదనే ఉంటాయి. వాళ్ళ దిష్టి నీకు తగిలి నీకేదైనా అయితే ఎట్టా చెప్పు? నీకేదైనా అయితే నేను తట్టుకోలేనని నీకు తెలుసు కదా తల్లి. ఎంతసేపు చెప్పు? ఇప్పుడే సీటికలో దిష్టి తీసేస్తాను, సరేనా? అట్టాగే. ఏంటి అట్టాగే సుత్తున్నారు? గంగకి దిష్టి తీయాలి. నువ్వు వెళ్ళు. పద. సాధించాలి ఏదారైనా గాని, శోధించేది శోధించాలి ఏదేమైనా గాని, మోసమైన మోసేయాలి ఎంతదైనా కానీ, ఎవరైనా కానీ, సాధించేది సాధించాలి ఏదేమైనా గాని, శోధించేది శోధించాలి ఏదేమైనా గాని. దిష్టి తీసేస్తాను.
ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఈడికొచ్చినోళ్ళ దిష్టి, మీ టీచర్ల దిష్టి, నా దిష్టి, ఈళ్ళ దిష్టి అంతా పోవాలి. నువ్వు కూడా ఉయ్యి. అయ్యో తల్లి, దిష్టి తీయడం ఎందుకు అన్నావు? ఇప్పుడు చూడు, నేను దిష్టి తీసేలోగా నీకు ఎవరి దిష్టి తగిలినది, అందుకే లేయిందమ్మా. అవును వదినా. అమ్మ కళ్ళు మండుతున్నాయమ్మా, నేను సరిగ్గా చూడలేకపోతున్నానమ్మా. అమ్మ మంట, అమ్మ మంట. నీళ్ళు పోసుకో. ఏమైంది గంగా? ఎందుకు గంగకి దిష్టి తగిలినది మంగమ్మ. పాపం కళ్ళు మంటగా ఉన్నాయంట. అవునా గంగా? అయ్యో పాపం, ఇప్పుడెలా? మరి నువ్వు టెస్ట్ లో పార్టిసిపేట్ చేయలేవు కదా, అయితే నువ్వు ఓడిపోయినట్లే అన్నమాట. లేదమ్మగారు, నా నీ టెస్ట్ లో పార్టిసిపేట్ చేసి తీరుతాను. నేను గెలిచి తీరాలా. అయ్యో ఎలా గంగా? కళ్ళు మండుతున్నాయి అంటున్నావు, మరి ఎలా వస్తావు చెప్పు? ఓడిపోతే ఓడిపోయావులే, ముందు నువ్వు అర్జెంటుగా హాస్పిటల్ కి వెళ్ళు. లేదు, నేను ఆ టెస్ట్ లో పోటీ చేయాల్సిందే, నేను గెలవాల్సిందే. గంగా, మంగా, టైం అవుతుంది, త్వరగా రండి. అదిగో మేడం కూడా పిలుస్తున్నారు. నువ్వు ఈ కండిషన్ లో ఎలా వస్తావు? ఎలా పార్టిసిపేట్ చేస్తావు? నా మాట విని వదిలే గంగా. అవునమ్మా, మంగమ్మ నీ మంచి కోరే చెప్తుంది, కాస్త ఇనమ్మా. లేదమ్మా, నేను వెళ్ళాలా. ఈ పోటీలో నేను గెలవకపోతే అమ్మమ్మ బాధపడుతుంది. అమ్మమ్మ సంతోషం కోసమైనా నన్ను గెలవాలా. అమ్మా, నన్ను అక్కడ దాకా కాస్త తీసుకెళ్ళవా? నా మాటేనమ్మా. వద్దమ్మా. అవునమ్మా, వద్దమ్మా, మాటేనమ్మా. లేదు, నేను వెళ్తాను, పెట్టుకోండి. జాగ్రత్త గంగా, నీకేం కాలేదుగా. అయినా 2 అడుగులు కూడా వేయలేకపోతున్నావు. ఇక ఈ టెస్ట్ లో నువ్వు ఎలా గెలుస్తావు చెప్పు? నా మాట విని డ్రాప్ అవ్వు. లేదు, నేను వెళ్తాను, నన్ను ఇడవండి. ఇక ఈ జయం నీదే తల్లి, సంతోషంగా వెళ్ళిరా. ఇంకా కనబడదు, ఇంకా అయిపోయింది. మీ ముందు సిస్టమ్ ఉంటుంది, మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. క్వశ్చన్స్ తో పాటు ఆన్సర్స్ కూడా మీ ముందున్న సిస్టమ్ లో డిస్ప్లే అవుతాయి. అయితే మేము క్వశ్చన్స్ అడిగిన వెంటనే 10 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తాం. ఆ 10 సెకండ్స్ లో ఎవరైతే ముందుగా బజర్ నొక్కుతారో వాళ్లే ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. అలా ఎవరు ఎక్కువ ఆన్సర్స్ చెప్తారో వాళ్లే విన్ అయినట్టు. ఓకేనా? ఓకే మ్యామ్. అయ్యో, ఆర్ యు ఓకే గంగా? ఎస్ మ్యామ్. సుజాత గారు, లెట్స్ స్టార్ట్ ద గేమ్. స్టూడెంట్స్, మీ క్విజ్ లో ఫస్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, చూసుకోండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. బి, జవహర్లాల్ నెహ్రూ టీచర్. రైట్ ఆన్సర్. ఇదేంటి, గంగకి ఆన్సర్ తెలిసినా చెప్పలేదు? ఏమైంది దానికి? ఈ దెబ్బతో గంగ ఓడిపోవడం ఖాయం. మరి
నువ్వు తెలుసుకోవటం జరగకపోవడము నా వదినా. ఒసే గంగా, దీంతో నీ చాప్టర్ క్లోజే. నువ్వు ఏ ఒక్క క్వశ్చన్ కి కూడా ఆన్సర్ చేయలేవు. దీంతో నువ్వు ఓడిపోవడం పక్కా. ఫస్ట్ క్వశ్చన్ కి మంగ కరెక్ట్ ఆన్సర్ చెప్పడంతో మంగ లీడ్ లో ఉంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. రెడీ? సీత, కమ్ ఆన్. డి మహారాష్ట్ర మేడం. రాంగ్ ఆన్సర్. ఎస్ మంగ. ఏ గుజరాత్ మేడం. రైట్ ఆన్సర్. అమ్మా గంగా, ఏమైందమ్మా? ఎందుకు నువ్వు చెప్పలేకపోతున్నా? ఇలాగైతే నువ్వు గెలవలేవమ్మా, నువ్వు గెలవాలి. నువ్వేమో అది గెలుస్తుందని ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నావు, కానీ అదంతా ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఇప్పటికైనా అర్థమైందా? ఈసారి గెలిచేది మంగే. గంగా, ఎనీ ప్రాబ్లం? నో టీచర్. ఓకే, మంగ 2 క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పింది, నువ్వు ఒక్కదాన్ని కూడా చెప్పలేకపోయావు. రెడీ? ఇప్పుడు థర్డ్ క్వశ్చన్. 1 2. నన్ను ఎట్టగైనా సరే చెప్పాలా, నన్ను ఓడిపోకూడదు. థర్డ్ క్వశ్చన్. ఓ, నువ్వు లేట్ అయ్యావు గంగా. సో ఆన్సర్ మంగ చెప్పాలి. కమాన్ మంగ. ఏ బెంగళూరు మ్యామ్. రైట్ ఆన్సర్. గంగా, వాట్ హ్యాపెండ్? కళ్ళు కాస్త నొప్పి పెడుతున్నాయి టీచర్. అక్షరాలు సరిగ్గా కనిపించడం లేదు. ఓకే, లాస్ట్ క్వశ్చన్. అగైన్ యు ఆర్ లేట్ గంగా. కమాన్ మంగా. మనిషికి ముఖ్యమైనది డబ్బే మ్యామ్. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ గంగా, నువ్వు చెప్పు. మనిషికి ముఖ్యమైనది చదువు టీచర్. రైట్ ఆన్సర్. ఎలాగా చెప్పగలవా గంగా? షూర్ మ్యామ్. మనిషికి డబ్బు, ఇల్లు, ఉద్యోగం ఏదైనా చదువుతోనే రావాలి కదా. అదే చదువు ఉంటే ఉద్యోగం వస్తుంది, డబ్బు సంపాదించుకోవచ్చు, తర్వాత ఇల్లు కూడా కట్టుకోవచ్చు. అందుకే మనిషికి ఒక చదువే అసలైన సంపద. వెల్ డన్ గంగా, చాలా బాగా చెప్పావు. మొత్తానికి ఈ టెస్ట్లో 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పి మంగ విన్ అయింది, గంగా సీత ఓడిపోయారు. అయినా ఇందాక స్పీచ్లో గంగ విన్ అయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే తెలివికి సంబంధించిన టెస్ట్లో గంగా మంగ మధ్య పోటీ ఉండబోతుంది. దానికి రెడీగా ఉండండి. గంగా, మంగ రెడీనా? రెడీ మ్యామ్. చూసావమ్మా, అది గెలుస్తుందన్నావు, కానీ నేను చెప్పినట్టుగా మంగే గెలిచింది. ఇకపై కూడా మంగే గెలుస్తుంది, చూస్తూ ఉండు. మంగ. అమ్మ గంగా, ఏమైందమ్మా? ఎందుకు నీకు తెలిసి కూడా ఆన్సర్స్ చేయలేకపోయా? చెప్పు గంగా, ఏం జరిగింది? తెలీదమ్మమ్మ. ఇందాక మా గౌరమ్మ నాకు దిష్టి తీసింది. అప్పుడు నా కళ్ళలో ఏదో పడినది, అంతే. అప్పటి నుండి కళ్ళు నొప్పులు పుడుతున్నాయి.